హాయ్ ఫ్రెండ్స్, స్టార్ హీరోయిన్ జెనీలియా. ఈమె తెలియని వాళ్ళైతే ఎవరు ఉండరు. ఎందుకంటే ఈమె మంచి మంచి సినిమాలు తీసి మంచి నటనతో ఈమె అందంతో అందరినీ ఆకట్టుకోవడం జరిగింది. అలాగే ఈమె తీసిన బొమ్మరిల్లు సినిమాతో అయితే తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైపోయింది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ స్టార్ హీరో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గురించి అయితే ఆసక్తికర విషయాలను అయితే చెప్పుకురావడం జరిగింది. అవేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే తెలుగులో ఈమె ఒకప్పుడు వరుస పెట్టి మంచి మంచి సినిమాలు చేసి స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది జెనీలియా. ఈమె అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోలందరితోనూ సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపునైతే తెచ్చుకోవడం జరిగింది జెనీలియా. అయితే జెనీలియా బొమ్మరిల్లు సినిమాతో ప్రతి తెలుగు ప్రేక్షకుల గుండెల్లోని ఇప్పటికీ కూడా నిలిచిపోవడం జరిగింది. ఆ సినిమాలో హాసినిగా జెనీలియా ఎంతగానో ఒదిగిపోయి తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. అయితే తన కెరియర్లో మంచి ఫామ్లో ఉన్నప్పుడే బాలీవుడ్ హీరో రితీష్ దేశ్ముఖ్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈమె. ప్రస్తుతం వీరికి 2 పిల్లలు కూడా. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైన జెనీలియా ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో బిజీ అవ్వాలని చూస్తుంది జెనీలియా. అయితే అందులో భాగంగానే అమీర్ ఖాన్తో కలిసి ఈమె సితారే జమీన్ పర్లో కనిపించబోతుంది. అయితే ఈ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకైతే రాబోతుంది. ఆమె ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా మీడియా ముందుకొచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్న జెనీలియా ఇప్పుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ స్టార్ హీరో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గురించి పలు ఆసక్తికర విషయాలనైతే చెప్పుకొచ్చింది. తాను ఎన్టీఆర్తో కలిసి 2 సినిమాలు చేశానని, అతను చాలా అద్భుతమైన నటుడని, అతనిలో ఏదో తెలియని దైవత్వం ఉంటుందని చెప్పుకొచ్చింది జెనీలియా. అయితే ఎన్టీఆర్కు మీరు 3 పేజీల డైలాగ్ ఇచ్చినా అతను దాన్ని చదివిన తర్వాత నిమిషంలో షాట్కు వెళ్ళడానికి రెడీ అవుతారని చెప్పుకొచ్చింది. ఇక అతని డాన్సింగ్ టాలెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అంది. అయితే జెనీలియా ఎన్టీఆర్ కలిసి సాంబా, నా అల్లుడు సినిమాలు అయితే చేయగా ఆ 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అయితే ఊహించని ఫలితాలను అందుకోలేకపోయాయి. అయితే సినీ ఇండస్ట్రీలోకి మళ్ళీ ఎంట్రీ ఇస్తున్న జెనీలియాతో మన ఎన్టీఆర్ కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.